ఇప్పుడు సింగయ్య భార్య నిన్న వైఎస్ జగన్మోహన్ కలిసింది. ఈ కలయిక అనేది ఎట్లా అర్థం చేసుకోవచ్చు మనము అంటే ఏం చెప్తారు సార్? కలయిక కాదండి, అసలు నాకు తెలియక అడుగుతాను. వాళ్ళే పుట్టుడు దుఃఖంలో ఉన్నారు. ఇంతకన్నా ముందు ఎవరెవరు వెళ్ళి కలిశారు? ఎంఆర్పిఎస్ వాళ్ళు వెళ్ళి కలిశారు, కొన్ని సంఘాల లాంటి వాళ్ళు వెళ్ళి కలిశారు, కొంతమంది ఇమ్మెన్స్ ప్రెజర్ పెట్టడానికి కొంతమంది వెళ్ళి కలిశారు. అవన్నీ వార్తలు ఎందుకు చర్చనీయాంశాలు కావు? ఆవిడ ఇప్పుడు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసాడా? ఈవిడ జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి కలిసిందా? చనిపోయిన ఇద్దరు కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మాట్లాడిన మాటలు ఏంటి? ఏమాడారు? ఆయన మా అబ్బాయి విపరీతమైన అభిమాని జగన్మోహన్ రెడ్డి గారికి, భావోద్వేగానికి గురై ఆ భావోద్వేగంలో గుండెపోటు వచ్చి చనిపోయాడని ఒక ప్రాణం పోయిన తండ్రి చెప్పాడు. ఇంకో ఆవిడ మా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదుర్కొని వెళ్ళి చూసి యాక్సిడెంట్ అయ్యింది, మాకైతే అంబులెన్స్లో అనుమానంలోనే ఆవిడ వ్యక్తపరిచిందా? జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారా? ఏందండి అవి? మీరు ఈ తపేలశాలను రాత్రి చూసి వచ్చి నన్ను ప్రశ్నిస్తే ఇలాగే ఉంటుంది ఆన్సర్. దీనికన్నా ముందు కోర్టు పరిణామాలు ఒకసారి చూడండి. గౌరవ న్యాయస్థానంలో గౌరవ ఎస్పీ గారు సబ్మిట్ చేసిన ఎవిడెన్స్ ఏంటంటే వీడియో ఫుటేజ్ ఒకటి ఉంది సార్, దాని పూర్వపరాలు ఏం చేయాలన్న దాని మీద 2 వారాలు టైం అడిగితే కోర్టు ఏ విధంగా మాడింది? 105, 106 సెక్షన్లు ఏ ప్రాతిపదికగా ఆపాదించారు ఆయన మీద? ఇవి వర్తిస్తాయి వర్తించవా? స్టాండ్ స్టిల్ దీని మీద ఎట్లా ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏం లేకుండా 2 వారాల్లో మీరు ఎవిడెన్స్ ఏమైనా ప్రొడ్యూస్ చేస్తే దాని మీద మాడదాం, కానీ అదర్వైజ్ ఈ కేసుకి అంత శాంచుటీ డెన్సిటీ లేదనే చెప్పింది. నేను పంపిస్తాను, వెనకాల డిస్ప్లే చేయండి. తర్వాత పంచనామా రిపోర్ట్లో ఎక్కడైనా తీవ్ర గాయాలు ఉన్నాయా? ఇక్కడ నాకు తెలిసి ఫోరెన్సిక్ నిపుణులతో ఆ టెస్ట్ ఏదైతే కారదు ఉందో అదొకటి చూపించాలి ఎస్టాబ్లిష్ చేసి. రెండోది పోస్ట్ మార్టం రిపోర్ట్ గౌరవ న్యాయస్థానంలో ఉన్నప్పుడు కాంట్రడిక్షనే కదా పంచనామా రిపోర్ట్కి దీనికిను. అవన్నీ మాడకుండా ఈవిడెళ్ళి ఆయన కలిసిందట, చపేలా ఛానల్లో బోర తీసి ఊతుంటే ఓహో అది వార్త. నేను న్యాయస్థానం ప్రొసీడింగ్లు మీకేం అక్కర్లేదు ఎవరికైనా? ఇది ఎక్కడ విడ్డూరం అండి? న్యాయస్థానం ఏం చెప్పిందో చెప్పకుండా ఈ పనికిమాలను చెత్త బేచగాళ్ళందరూ కూర్చుని ముసలోళ్ళని కూర్చోబెట్టి చిడతలు వాయిస్తుంటే అవన్నీ చూసి ప్రజలు నమ్మాలా? ఇదే నానప్పులు కదనుకుంటారు రోజున. అంటే ఇప్పుడే ఎందుకు లింగయ్య ఫ్యామిలీ జగన్ కలిశారు, జగన్ రాజకీయం చేస్తున్నట్టు కాదా అన్నట్టు కూడా వార్తలు వస్తాయి. అలా అధికారంలో ఎవరున్నారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే చంద్రబాబు నాయుడు గారిని కలిసారో లేకపోతే లోకేష్ని కలిసారో, దీనివల్ల పర్యవసానాలు జగన్మోహన్ రెడ్డికి ఆపాదించి ఉన్నాయంటే చర్చ పెట్టండి, మాడదాం. అది కాకుండా అపోజిషన్ పార్టీ ఆ ఇంట్లో కూర్చున్న 11 సీట్లతో ఉన్న జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళి కలిశారంటే, ఇదే పవన్ కళ్యాణ్ గారు దేవుడు నాకు ఫ్యాన్ అని చెప్తే బాధపడరు మీరు. ఇదే వీళ్ళు ఫ్యానిజం చూపిస్తే ఆయన వెళ్ళి కలిస్తే మాత్రం మా చెడు పొడుచుకొచ్చేది కొడుక్కి. ఇదే ఆడ విడ్డూరాలు. ఓకే, ఇప్పుడు జగన్ గారి మీద టీడీపీ అంటే కూటమి ప్రభుత్వము యావజ్జీవ కారాగార శిక్ష ఆ సెక్షన్లు కొన్ని సెక్షన్లు పెడితే జడ్జి గారు దీన్ని తీవ్రంగా ఖండించారు. మీరు ఎట్లా ఈ సెక్షన్లు పెడతారని చెప్పేసి. అంటే టీడీపీ అసలు గోల్ ఏంటి? జగన్మోహన్ని పూర్తిగా భూస్థాపితం చేసేందుకే, రాజకీయంగా ఎరుకన పెట్టేందుకే ఇలాంటి కేసులు పెట్టిందా అంటే ఏం చెప్తారు? అలాగే అచ్చెన్నాయుడు గారు 1000 అడుగులు గొయ్యి తీసి దాంట్లో బోతాన్ని పాతేస్తాం. చంద్రబాబు నాయుడు గారి బోతానంటే ఇదేనా బోత బేతాల విద్యలు నేర్చుకుని వచ్చి వాటితో ప్రదర్శించడానికి ప్రజాస్వామ్యంలో మీకు పట్టాలు కట్టారా? అసలు నాకు తెలియకడుతున్న అపోజిషన్ పార్టీ అంటే మీకు ఎందుకు అంత భయం? మీరే చెప్తున్నారు కదా 11 స్థానాలకు పరిమితం చేసామని. మీ పని మీరు చేసుకోండి. మీ పని మీరు చేయకుండా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి అనే బోతాన్ని ప్రజలకు పరిచయం చేద్దాం, పిశాచిని పోర్ట్రేట్ చేద్దాం, సైకోని పోర్ట్రేట్ చేద్దాం, రాక్షసులు పాలించినట్టు పాలించాడని అన్ని ఎవిడెన్సెస్తో బయటపడుతున్నాయి. మీ వల్ల కాట్లే. ఆఖరికి మీరు వేసిన లెక్కర్ సీట్లో కూడా 2 ఆఫీసర్లు అతి దగ్గరలో సెలవులో వెళ్ళబోతున్నారు. డిఓపిటీ ఏం మాడుతుందో వినండి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏం మాడుతుందో వినండి. ఇంతమంది బ్యూరోక్రాట్స్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి, లాంగ్ లీవ్లు వెళ్ళడానికి రాజీనామాలు చేస్తుంటే సిద్ధార్థ కౌశల్ లెటర్లు నిన్న. ఇది కాక 4 ఐఏఎస్ ఆఫీసర్లకి పోస్టింగ్ వెయిటింగ్, 2 ఐపీఎస్ ఆఫీసర్లకి పోస్టింగ్ వెయిటింగ్. ఇవన్నీ గమనించట్లేదు కేంద్ర ప్రభుత్వం డిఓపిటీను. వీళ్ళు మానిటర్ చేసేది, అపాయింట్మెంట్స్ మానిటర్ చేసేది ఇదే. పక్క రేవంత్ రెడ్డి గారు నాకు ఐపీఎస్లు కావాలి, ఐఏఎస్లు కావాలని డబ్బో దిబ్బోని కేంద్ర ప్రభుత్వం డైలాగ్ ఓపెన్ చేస్తే దిక్కుదేవనలే. ఉన్నోళ్ళు కూర్చోబెట్టి ఎంతమంది 197 పైచీలకు ఆఫీసర్ని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు. 100లాది మందిని జీఏడీకి అటాచ్ చేసి ఉన్నారు. ఇంకెక్కడ ఫంక్షనింగ్ అవుతుంది? అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ జరుగుతుందో సార్ చెప్పానండి. 4 పోస్టింగ్ల కోసం వెయిటింగా? అంటే టీడీపీ ఈ సింగయ్య ఇష్యూని ఎందుకు అంత పట్టుమని దీని మీద ఎందుకు? సార్ మీకు ఒకటి చెప్తున్నాను, ఎటు తిప్పటి తిప్ప లావు వ్యాసంలా జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టాలా? ప్రతి దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంది. అతను రాక్షసుడని ప్రజలకు నెరేషన్స్ డెవలప్ చేద్దామని చూస్తున్నారు. అది అవలాంగ్ దేకని సర్వే. కానీ నన్నలా ఆడుకుని టైంపాస్ చేస్తున్నారు వాళ్ళు బ్రహ్మాండంగా. అంటే ఎందుకంత పర్సనల్గా తీసుకున్నారు? దీన్ని తీసుకుంటారు అలా. చంద్రబాబు గారిని జైల్లో పెట్టారు కాబట్టి నేను కూడా జైల్లో పెట్టానని ప్రూవ్ చేయడానికి తాపత్రయపడుతున్నారు. అది కూడా ఆయన కాదు, చిన్నపిల్లలతో ఏమవుతుంది చూద్దాం. ఓకే, ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఐఏఎస్లు ఐపీఎస్ల మీద కూడా రెడ్ బుక్ ప్రదర్శించే అవకాశం ఉందా? ప్రదర్శిస్తున్నారు కదా. మొన్న ఎందుకు మీకు సీజ్ ద షిప్ ఇన్సిడెంట్ 12 నాటికల్ మైల్స్లో మనకి టెరిటరీలో వెళ్ళడానికి లేదు కస్టమ్స్ వాళ్ళు తప్ప. ఈయన వెళ్ళారు అక్కడ సీజ్ ద షిప్ అంటే
ఏందండి అది? దాని పర్యవసానాలు ఎన్ని కోట్లు పెనాల్టీ పే చేశారో మీకు తెలుసు ఆ విషయం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ సర్కమ్స్టాన్సెస్ని డ్రైవ్ చేస్తూ యాడమెంట్ రిపోర్ట్ ఇమ్మని చెప్పి అతని ఆఫీసర్ మీద ఇమ్మెన్స్ ప్రెషర్ ఉంటే అతను డీజీపీ గారు బతిమాలితే లాంగ్ లీవ్ మీద వెళ్ళాడు అతను. అది కూడా రాజీనామా దాకా లీడ్ అయింది. అది ఏంటి పొలిటికల్ కంపల్షన్స్, పొలిటికల్ ప్రెషర్స్ ఐఏఎస్ బ్యూరోక్రాట్స్ మీద పెడుతుంటే ఎంతకనే? ఓకే, ఇప్పుడు శ్రీకాళహస్తిలో మొన్నేమో బొద్దింక, నేడు జెర్రీ, అసలు గురుకుల పాఠశాలలో అసలు ఏం జరుగుతుంది ఏంటంటే ఏం చెప్తారు సార్? సార్ మనకి ఒక పొరపాట్లు ఉంటాయి ఇంట్లో. మనకు కూడా ఇంట్లో అమ్మ వండిన ఇంట్లో ఒకసారి తల వెంట్రుకు లేకుండా మనం ఉండం. ఓకే, కానీ మనం హోటల్కి ఎందుకు వెళ్తాం? ఎగ్జాంపుల్ చెప్తున్నా, హోటల్కి వెళ్ళి తిన్నప్పుడు హైజీనిక్గా ఉంటుందని. అలాగే హాస్టల్స్లో ఎందుకు ఉంటాం? హైజీనిక్గా ఫుడ్ పెడతాడు, మా అబ్బాయి సురక్షితంగా ఉంటాడని చెప్పే కదా అక్కడ వేస్తారు. హైజీనిక్స్ ఎక్కడుంది? హోంమంత్రి గారు వెళ్ళినప్పుడే బొద్దింకో వెంట్రుకో ఏదో వస్తే ఇంకా హోంమంత్రి గారు లేనప్పుడు ఎన్ని వస్తున్నాయో ఆలోచించుకోండి సరే. ఆ కోణంలో చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గతంలో ఒక వారంకి రోజుకి ఒక చొప్పున మెనూ చొప్పున పిల్లలకి అన్నం పెట్టిదేరా, ఇవాళ ఎలాంటి వేతలు ఉన్నాయో గమనించుకోమనండి. ఇది ప్రజల నోటీస్లోకి వెళ్తే చాలు, అంతకన్నా ఇంకెళ్ళలేదు. అది బొద్దింక కాదు వెంట్రుక అన్నట్టు హోంమంత్రి ఏదైతే నెట్ సార్. ప్లేట్ల కిందన స్టీల్ ప్లేట్లు ఏమో బొద్దింక, ప్లాస్టిక్ ప్లేట్లు ఏమో వెంట్రుక, గ్రీన్ కలర్ ప్లాస్టిక్ ప్లేట్లు. మరి అలాంటప్పుడు రెండు దగ్గర వెళ్ళినట్టు హోంమంత్రి గారు రెండు దగ్గర ఓదర బొద్దింక ఓదర వెంట్రుక వచ్చినట్టు ఎందుకు చూడరు మీరు? ఇప్పుడు ఏపీలో ఏంటంటే ఈవీఎం ట్యాంపరింగ్ మీద అని చెప్పేసి కూడా నిన్న వైసీపీ నేతలు ఎలక్షన్ కమిషన్ కలిశారు. నిజంగా 2024లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా? ఈవీఎం ట్యాంపరింగ్ వల్లనే కూటమి అధికారంలోకి వచ్చిందా అంటే ఏం చెప్తారు? రెండు విషయాలు నేను మళ్ళీ చెప్తున్నా. ఈవీఎం ట్యాంపరింగ్ అన్నది కన్నా ఈవీఎంలో ఉన్న భారతదేశ జనాభా గణాంకాల స్టాటిస్టిక్స్ ఏమున్నాయో దాని మీద ప్రయోగం చేయండి ఎవడైనా. ఓకే, 2011లో జరిగిన గణన ప్రకారం 117 కోట్లు 119 కోట్లు జనాభా లెక్కలు మాత్రమే దాంట్లో ఉన్నాయి. 2011 తర్వాత జరిగిన జనాభా రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉంటాయో ఓటు హక్కు 18 ఏళ్ళకి వచ్చింది. వాళ్ళందరితోనూ ఒక పెద్ద గేమ్ చేస్తున్నారు వీళ్ళు. రెండోది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 45 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి ఎలక్షన్స్ ముందు. ఒక్క విజయసాయిరెడ్డి తప్ప వైఎస్ఆర్సీపీ నుంచి ఎవ్వడూ ప్రతిస్పందించలే. ఇప్పుడు చేతులు కాందా తాకులు పట్టుకుంటే ఎక్కడ ఈవీఎంల మీద పడేడిస్తే అంటే బ్యాలెట్ ఎన్నికలే ముద్దు, ఈవీఎం ఎన్నికలు వద్దు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అది కాంగ్రెస్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది. వాళ్ళకి స్టిపులేటివ్ టైం అయితే ఇచ్చింది. గౌరవ సుప్రీంకోర్టుకు కూడా క్షమాపణలు చెప్పింది ఏది ఎలక్షన్ కమిషన్. ఈ ఎలక్షన్స్ నేపథ్యంలో ఏమవుతుందో చూద్దాం. రద్దు చేసే అవకాశం ఉందా? పూర్తిగా రద్దు చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాంగ్రెస్ స్ట్రెంత్ అయ్యి అన్ని ఎలక్షన్ ఆఫీసుల దగ్గర ఎలక్షన్ కమిషన్ మీద తీవ్ర నిరాహార దీక్షలు గరావులు చేస్తే రాబోయే రోజుల్లో దేర్ మే బీ అన్ ఆప్షన్. మరి 2019లో ఈవీఎం ట్యాంపరింగ్ కాలేదు, 2024లో ఈవీఎం ట్యాంపరింగ్ అయిందా? అంటే జగన్ హయాంలో ఈవీఎం ట్యాంపరింగ్ కాలేదు కానీ చంద్రబాబు నాయుడు హయాంలో ఈవీఎం ట్యాంపరింగ్ అయింది. రెండూ కాదండి. ఈవీఎం ట్యాంపరింగ్ మీద నేను ఎప్పుడూ మాట్లాడను కూడా. నేను చెప్తున్నాను జనగణన ప్రకారం ఆ డేటా ఉంది లోపల. అందుకే మేనా వీళ్ళందరూ ఏమి కాకుండా కాగితాలు కాల్చినట్టు కాల్చేస్తాను డేటా స్లిప్లో. నేను ఎందుకు ఖచ్చితంగా ఎక్సెస్ ఓటింగ్ ఫోల్ అయింది, అది నేను చెప్పగలను. ఎక్సెస్ ఓటింగ్ అంటే 2011 నుంచి ఈరోజు 2025 దాకా ఉన్న దేశ జనాభా 150-160 కోట్ల మధ్యలో ఉందని అందరూ అంచనాలు చెప్తున్నారు కదా. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయి ఎలక్షన్స్లో ఏమైనా బంగ్లాదేశ్ వెళ్ళి వస్తారా, లేకపోతే శ్రీలంక వెళ్ళి నేపాల్ వెళ్ళి కూర్చొని వస్తారా? వీళ్ళు కూడా ఓటు వేస్తారు కదా. లోపల మీ దగ్గర మిషను ఏ డేటా ఉంది? 117 కోట్ల డేటా ఉంది. బయట ఓట్లు పడివి 150-160 కోట్లది. అంటే అగ్రిగేట్ని ఒక్కొక్క స్టేట్కి 1 కోటి మంది పెరిగినట్టే కదా. ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు 6 కోట్ల ఆంధ్ర ప్రజలు అన్నాడు. ఇవాళ 6 కోట్ల ప్రజలు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటారు ఇటు తిప్పి. ఇంకా తెలంగాణలో 4 కోట్లు. ఏంటి లెక్క? ఎక్కడి నుంచి వచ్చారు? అదే 83లో రామారావు గారు 6 కోట్లే చెప్పారని చెప్పి ఈ తపేలా ఛానల్లో 6 కోట్ల ఆంధ్రలో రోజు డిబేట్లు పెడుతున్నారు అనుకోండి. మిగిలిన సంగతి ఏంటి? హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.